ఢిల్లీలో చంద్రబాబు బిజీ సాయంత్రం మోదీతో భేటీ. ఢిల్లీలో చంద్రబాబు రామ్మోహన్ భేటీ. ఏపీలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపై చర్చ. చిత్తూరు జిల్లా పుంగనూరులో హైటెన్షన్. సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామంటున్న టీడీపీ శ్రేణులు. వైసీపీకి బిగ్ షాక్. పార్టీకి ఆళ్ల నాని రాజీనామా. ముదురుతున్న ఫ్లెక్సీ వార్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ఆందోళనలు. సిద్దిపేటలో ఎమ్మెల్యే ఆఫీస్పై దాడి. ఖండించిన కేటీఆర్, హరీష్ రావు. టైం ప్లేస్ చెప్పు, రైతుల దగ్గరకు వెళ్దాం. రుణమాఫీపై రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్. సోషల్ మీడియాలో సీతక్క, నేరెళ్ల శారదకు వేధింపులు. సిసిఎస్ లో పౌర సమాజ ప్రతినిధులు ఫిర్యాదు. విశాఖలో ఎంవీవీ సత్యనారాయణ లాడ్జ్లో వ్యభిచారం. 3 మహిళలు, నిర్వాహకుడి అరెస్ట్. గద్వాలలో ఉద్రిక్తత. మంత్రి జూపల్లిని అడ్డుకున్న సరిత వర్గీయులు. ఉచిత బస్సులపై కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలపై సబితా, సునీత లక్ష్మారెడ్డి విమర్శలు. నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు. తిరుమలలో హ్యాకర్ల మధ్య ఘర్షణ. పరస్పరం గాజు బాటిళ్లతో దాడి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వైద్యుల ఆందోళన. కోల్కతా అత్యాచార ఘటనపై నిరసనలు. సిద్ధరామయ్యకు గవర్నర్ షాక్. ముడా స్కామ్ లో సీఎం పాత్రపై విచారణకు గ్రీన్ సిగ్నల్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్. స్వదేశానికి రెజ్లర్ వినేష్ ఫోగట్. ఫ్యాన్స్ ను చూసి భావోద్వేగం.